మేమైతే బగారా రైస్ అంటాం, మరి మీరేమంటారు? వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ చేయండి. బగారా రైస్ పలుకులుగా రావాలి అంటే డాడీ స్టైల్ ఫాలో అయిపోండి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. హాఫ్ గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పొడువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు దూరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయేంత వరకు ఆగాలి. బగారా రైస్ అంటేనే బాస్మతి రైస్ 2-3 టైమ్స్ వాష్ చేసుకొని, చాలా మంది ఫస్ట్ వాటర్ పోసుకుంటారు, అట్లా కాకుండా ఇక్కడ మా డాడీ ఫస్టే రైస్ వేసేస్తున్నాడు. రైస్ వేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. అది కూడా ఒక్క గ్లాస్ బాస్మతి రైస్ కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఈ రేషియోలో తీసుకుంటేనే మనకి బగారా రైస్ పలుకులుగా వస్తుంది. వాటర్ పోసిన తర్వాత ఉప్పు యాడ్ చేయాలి టేస్ట్ కి తగినంత. ఇంతే సింపుల్. ఒక 5 to 10 మినిట్స్ లో మనకి బగారా రైస్ రెడీ అయిపోయినట్టే. చాలా మంది శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినరు. ఇట్లా బగారా రైస్ ప్రిపేర్ చేసుకొని పన్నీర్ కర్రీ, మిల్ మేకర్ కర్రీ, లేదంటే గుత్తి వంకాయ, నెక్స్ట్ వీడియోలో మసాలా వంకాయ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మేమైతే బగారా రైస్ పైన ఇవాళ మసాలా వంకాయ వేసుకొని తింటున్నాం. టేస్ట్ అయితే అబ్బాబ్బా, నాన్ వెజ్ కూడా పనికిరాదు.